కథానాయకుడు రవితేజ, కథానాయిక ఆషికా రంగనాథ్ కలయికలో కొత్త చిత్రం. కథానాయకుడు రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కలయికలో ఓ చిత్రం ముస్తాబోతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత, ఆషికా రంగనాథ్ కథానాయిక. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా హైదరాబాద్లో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటోంది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఓ భారీ సెట్లో రవితేజ, ఆషికలపై ఓ పాటని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇది జానపద శైలిలో సాగే రొమాంటిక్ డ్యూయెట్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డ్యాన్స్ రిహార్సల్స్ వీడియోను ఆషిక ఇన్స్టా వేదికగా పంచుకుంటూ RT76 కోసం చాలా రోజుల తర్వాత ఓ జానపద గీతానికి నృత్యం చేస్తున్నాను అని తెలిపింది. ఇది వినోదం, ఎమోషన్, రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్తో మిళితమైన కథతో రూపొందుతోంది. దీనికి భర్త మహాశైలికి విజ్ఞప్తి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. దీన్ని సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేరళ అడవుల్లో మైసా. రష్మిక తొలిసారి యాక్షన్ పాత్రలో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రధారిగా కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం మైసా అన్ఫార్ములా ఫిల్మ్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా కేరళలోని అతిరపల్లి అటవీ ప్రాంతంలో చిత్రీకరణ ప్రారంభించుకున్నట్లు దర్శకుడు రవీంద్ర ఇన్స్టా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ద గర్ల్ ఫ్రెండ్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న రష్మిక త్వరలోనే ఈ చిత్ర సెట్స్లోకి అడుగుపెట్టనుంది. గోండు తెగల నేపథ్యంలో సాగే ఈ భావోద్వేగ భరిత యాక్షన్ థ్రిల్లర్లో రష్మిక శక్తివంతమైన గిరిజన యువతిగా కనిపించనుంది. ఇది వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ రాకెట్కు బాహుబలి పేరు పెట్టడం సంతోషాన్నిచ్చింది అంటున్న రాజమౌళి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన LV-M3, M5 రాకెట్కు బాహుబలి అని పేరు పెట్టడం పట్ల దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో ఇటీవల ఈ వాహక నౌక సాయంతోనే తన బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఇస్రోకి సామాజిక మాధ్యమాల వేదికగా అభినందనలు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు. అంతరిక్ష పరిశోధనలో మన సాంకేతిక బలాన్ని ప్రదర్శించిన ఈ క్షణాలు భారతదేశానికి ఎంతో గర్వకారణం. దాని బరువు, బలం కారణంగా ఈ రాకెట్కు బాహుబలి అని ప్రేమగా పేరు పెట్టారు. ఇది నిజంగా మనందరికీ లభించిన గౌరవం. మా బాహుబలి చిత్ర బృందమంతా ఎంతో సంతోషించింది అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.